9 మంది ప్రజాపతులు. ఆ 9 మంది ప్రజాపతులుగా ఆయనే అయినాడు. అంటే ఆయన్ని రంగస్థలం మీద చూస్తే ఈయనెవరు అంటే తపస్సు అంటాం, ఈయనెవరు అంటే బ్రహ్మదేవుడు అంటాం, ఈయనెవరు అని అంటే సనత్కుమారాదులు అని అంటాం. సనత్కుమారాదులతో పాటు నారదుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈయన ఎవరు అని అంటే 9 మంది బ్రహ్మలు, నవబ్రహ్మలు అని ఉన్నారు, వాళ్ళు అంటారు. అక్కడ మనకి కనిపిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు వేసుకున్నటువంటి వేషానం లాంటిది కొంచెం తొలగించి చూస్తే పరమాత్మ ఒకడే. దాన్నే ఏమన్నాం, బహుశ్యాం, నేను అనేకమవుతాను అన్నాడు. అనేకమవుతాను అని అంటే ఆ అనేకమవటం అనేటువంటి దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఈ నిరావరణమైన ప్రదేశంలో ఒక 10 కుండలు తీసుకొచ్చి పెట్టాం. ఒకటో కుండ 1, 2, 3 అని దానికి అంకెలు వేశాం. అంతకుముందు ఇక్కడ బయలు ఉంది, ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో తీసుకొచ్చి 10 కుండలు పెట్టాం. 10 కుండల్లోనూ అఖండంగా ఉండేటువంటి ఆకాశము పరిమితమైనటువంటి స్థితికి వచ్చేసింది. ఏది, కొండ అనే మా మట్టి ఆవరణతో నిండి ఉండడం చేత ఈ ఆకాశం అనేటువంటిది పరిమితమైపోయింది. దాన్నే ఘటాకాశం అంటారు. ఈ పరిమితమైనది దేనివల్ల అయిందో దానిని ఉపాధి అంటారు. ఆ ఉపాధిని పగలగొట్టామనుకోండి ఏమవుతుంది, ఘటాకాశం లేదు, మహాకాశంలో కలిసిపోతుంది. అలాగా ఇక్కడ నవబ్రహ్మలు, 5 మంది ఋషులు, తర్వాత బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడికి పూర్వంలో ఉండేటువంటి తపస్సు, ఇదంతా ఆ పరమాత్మ యొక్క విభూతియే అని మనం గమనించాలి. నేను ఈ ప్రసంగాలన్నిట్లోనూ ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటంటే ఆ ప్రయత్నము ఉపనిషత్తులలో ఉండేటువంటి సూత్రప్రాయమైనటువంటి కేవలము విజ్ఞానమయమైనటువంటి భావాల్ని పాత్రలయందు నిక్షేపించి మనకు అర్థం కావటం కోసం చెప్పిన కథలు ఇవన్నీ కూడా. ఇది పరమసత్యములు, ఇవి జరిగినాయి, ఇది హిస్టరీ అని అనుకోకూడదు. అనుకుంటే కూడా తప్పు లేదు, కానీ ఆ హిస్టరీ అనే దశ నుంచి దాటి వెళ్ళాలి. ఆ దాటి వెళితే మనకు కనిపించేది పంచభూతాలు, మరి సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి తత్వాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి దాన్నే ఏమన్నాం, మూల కారణం బెవ్వడు అని అన్నామే. ఆ మూల కారణమైనటువంటి పరమాత్మ అనేటువంటి వాడు తెలియవస్తాడు. తెలియరావడం అంటే అర్థం ఏమిటంటే కనబడడు, అంటే ఇంద్రియ గోచరం కాడు. ఇంద్రియ గోచరం అయితే ఓ పెద్ద ప్రమాదం ఉంది. ఏమిటా ప్రమాదం అంటే దృశ్యం తన్నస్యం అన్నారు. ఏదైతే కనిపిస్తుందో అది నశించే స్వభావం కలిగిందే అవుతుంది. కాబట్టి దాన్నే తెలియరావటం అంటారు, ప్రతీతి అంటారు, జ్ఞానము అని అంటారు. అది లోకంలో ఉండే వస్తువుల్లాగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకృతి విశేషం ఉండదు. దాన్నే తెలియరావడం అంటారు. అటువంటిది మనకు మామూలు చిన్న విషయాల్లో కూడా చాలా ఉంది. కానీ ఈ అధ్యాత్మ విషయంలో మాత్రం అది చాలా జాగ్రత్తగా అనుసంధించుకుంటూ ఉండాలి. కాబట్టి విష్ణుండును నవ ప్రజాపతులనై అవతరించి విశ్వోత్పాదనంబు గావించు. ఈ విశ్వాన్నంతటినీ కూడా ఉత్పాదనం చేస్తాడు. ఉత్పాదనం అంటే ఏర్పడేట్టుగా, కనపడేట్టుగా చేస్తాడు. నిజానికి విశ్వ ఉత్పాదనము మొదలైనది ఏమీ లేదు అని అంటారు తత్వతః. ఇదంతా కూడా భ్రాంతి అంటారు. ఇదంతా కూడా మనం ఏమిటి చేస్తున్నామంటే లేని దానిని చూస్తున్నాం. ఎలా చూస్తామండి, లేనిదాన్ని ఎట్లా చూస్తామండి అని అంటే లేనిదాన్ని మనం చాలా చూస్తున్నాం. దానికి మనం అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటున్నాం, మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడు అనేవాడు ఆ తూర్పు దిక్కున కనిపిస్తున్నాడు, పైకి రావటం, ఆకాశానికి వస్తున్నాడు. సూర్యుడి యొక్క ప్రయాణము, గమనము అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయండి, సూర్యుడు స్థిరంగా ఉంటాడు, భూమి తిరుగుతోంది, భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అని అన్నారు. అవునా కాదా? కాబట్టి
తిరుగుట అనేటువంటి స్థితి లేనిటువంటి సూర్యునికి తిరుగుట అనేది మనకు కనిపిస్తూ ఉంటే అది సత్యమైపోవటం లేదు. అందుకనే ప్రత్యక్ష ప్రమాణము అంత గట్టి ప్రమాణం కాదన్నారు. ప్రత్యక్షం మనని మోసం చేస్తుంది. ఎలాగంటే తాడు ఉంది, దాన్ని సర్పం అనుకున్నాం. సర్పం అనుకున్నంతసేపు సర్పం వల్ల కలగాల్సిన సర్వవికారాలు కలుగుతూ ఉంటాయి. నిజానికి అక్కడ సర్పం లేదు. ఇటువంటివి ఉన్నాయన్నమాట. కనుక ఈ విశ్వోత్పాదనంబు గావించు, ఈ సృష్టినంతటినీ కూడా చేస్తూ ఉన్నాడు అని మనకు అర్థం కావడం కోసం చెప్పారు. అంటే దాంట్లో ఇంకొక చిన్న రహస్యం కూడా ఉంది. విశ్వములో ప్రతి అణువులోనూ పరమాత్మ దర్శనం చెయ్యండి అయ్యా మహానుభావులారా, విశ్వాన్ని విశ్వంగా చూడొద్దు అని హెచ్చరిక ఉంది. చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకనంటే ఈ మాట లేకపోతే ఎందుకు చెబుతారు? ఆ పరమాత్మయే తపస్సు అయినాడు, బ్రహ్మదేవుడైనాడు, ఋషిగణములైనారు, నవ ప్రజాపతులైనారు అని ఆ తరువాత విశ్వం ఏర్పడింది అని అంటే లోకంలో ఒక స్థితి ఉంది. పువ్వు ఉంది. ఆ పువ్వు పండుగ కాయగా అయ్యేదాకా పువ్వుగా కనిపిస్తుంది. పువ్వు కాయ అయిన తర్వాత పువ్వు కనపడదు. అటువంటి స్థితి కాదు ఇక్కడ. అంటే పుష్పము అంతరించిపోలే, అవ్యక్తమైంది, అంటే తెలియకుండా పోయింది. అటువంటి స్థితి కనుక విశ్వమునందు ప్రతి అణువునందు, అది చెట్టు కానీ, పుట్ట కానీ, గట్టు కానీ, ఇంకొకటి కానీ, నీవు నేను కానీ ఏదైనా సరే ఆ పరమాత్మయే అనేటువంటి భావాన్ని మనం పొందాలి అనేటువంటి దృష్టితో ఈ వివరాలన్నీ చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులును ఇంద్రాది దేవగణంబును ధాత్రీపతులునై అవతరించి జగంబుల రక్షింపుచుండు. మొట్టమొదటిది సృష్టి, రెండవదేమిటి స్థితి. స్థితి అంటే పోషణ, దీన్నంతటిని కూడా నిలబెట్టడం. మనం ఏం చేస్తాము? ఒక మట్టి బొమ్మను వినాయకుడిని చేయటానికి మట్టిని తీసుకొస్తాం. ఆ మట్టిని బాగా మెత్తగా కలుపుతాం. ఆ కలపక్క పూర్వము మట్టి, కలిపిన తరువాత అది ఒక జిగురుతో కూడినటువంటి ఒక పదార్థం అయింది. దానికి కన్ను, ముక్కు, చెవి మొదలైనవన్నీ ఏర్పాటు చేస్తాం. చేసిన తర్వాత మట్టిదనం పోతుంది. మట్టిదనం కనపడదు. అక్కడ మనం గణపతిని చూస్తాం. దాన్నే ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు మహానుభావులు. దంతిని దారు వికారే దారు తిరోభవతి. ఒక కొయ్య తీసుకొచ్చాడు ఒకడు, ఓ మంచి వడ్రంగి ఓ కొయ్య ముక్కను తీసుకొచ్చాడు. కొయ్య ముక్కను తీసుకొచ్చి దాంట్లో కొన్ని పదార్థాలు, కొంత ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలన్నా చెక్కి తీసేసి ఓ చక్కని అందమైనటువంటి ఏనుగు బొమ్మను తయారు చేశాడు. జాగ్రత్తగా గమనించండి. అది ఒరిజినల్గా దంతి. ఇది ఏమిటి అన్నాం. ఏమిటి అంటే ఎవడైనా ఏనుగు అంటాడు. ఏనుగు అనేటువంటిది సత్యమేనా అండి? ఏనుగు అనేటువంటిది లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఒక 7-8 అడుగుల ఎత్తు ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, తొండం ఉంటుంది, తోక ఉంటుంది, దంతాలు ఉంటాయి, ఇతరమైనటువంటి అవయవాలన్నీ ఉంటాయి. అంత ప్రమాణంలో ఉండేటువంటి ఏనుగునంతటినీ కూడా చేతిలో పట్టుకోవడానికి వీలైనటువంటి ఏనుగు బొమ్మగా చెక్కాడు. చెక్కినప్పుడు దేనిని తీసుకుని చెక్కాడు? ఒక దారువును, ఒక కొయ్యని. కొయ్యగా ఉన్నంత వరకు మనకు ఏనుగు కనపడదు. ఏనుగు కనపడితే కొయ్య కనపడదు. దంతిని దారు వికారే దారు తిరోభవతి. ఎప్పుడైతే ఏనుగు అనేటువంటి స్వరూపం ఏర్పడిందో అప్పుడు కొయ్య మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడే ఉంది. ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి పోలే, అక్కడే ఉంది. కానీ మనం దాన్ని అంతకు ముందు ఉండేటువంటి కొయ్య అనే వ్యవహారం మానేసి ఏనుగు అంటున్నాం, అనడం ప్రారంభించాం. దేనివల్ల అట్లా అంటున్నాము? వాచారంభణం వికారో నామధేయం. ఏదో మార్పు వచ్చేటప్పటికి కొత్త పేరు రావాలి. దాన్నే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం.
బియ్యం వండకముందు బియ్యము, వండిన తర్వాత అన్నము. బియ్యమే మెతుకులుగా తయారైంది. తయారయ్యేటప్పటికీ వికారం వచ్చింది. ఆ బియ్యము ఒక రకమైనటువంటి వికారాన్ని పొందింది. వికారం అంటే మార్పు అన్నమాట, వికల్పన అంటారు దాన్ని. ఆ మార్పు వచ్చేటప్పటికీ దానికి కొత్త పేరు వచ్చేసింది, అన్నము అయింది. దాంట్లో పాలు కలిపామనుకోండి, పరమాన్నము అయింది. దాంట్లో చింతపండు రసము మొదలైనవి కలిపామనుకోండి, పులిహార అయింది. బేసిక్గా అన్నమే. దాన్నే ఏమన్నారు, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం అని అన్నారు. కాబట్టి దంతిని దారు వికారే, దారువును చెక్కి కొయ్యను తీసుకొచ్చి ఒక రకంగా ఒక షేప్, ఒక ఆకారాన్ని కల్పించి అక్కడ పెట్టేటప్పటికీ ఎవడైనా వెంటనే ఇదేమిట్రా అంటే ఏనుగు అంటాడు. కానీ అక్కడ ఉన్నది సహజంగా ఉన్నది ఏమిటి? దారు, కొయ్య. దంతిని దారు వికారే దారు తిరోభవతి. ఏనుగా అయ్యేటప్పటికీ కొయ్య అనేటువంటి స్ఫూర్తి వెనక్కి వెళ్ళిపోతుంది. దారు తిరోభవతి, చాలా జాగ్రత్తగా చూడాలి మనం. దారుత్వము, కొయ్యతనము అనేటువంటిది మన దృష్టిలో నిలవదు, అక్కడే ఉంది. చాలా జాగ్రత్తగా చూడాలి మనం. దారుత్వము, కొయ్యతనము అనేటువంటిది మన దృష్టిలో నిలవదు, అక్కడే ఉంది. తిరోభవతి సోపి తత్రైవ. ఆ ఏనుగు కూడా కొయ్యలో కలిసిపోతుంది. కాస్త పరీక్షించి చూస్తే ఇదేమిట్రా ఏనుగంటావు? ఏనుగైతే ఏది, నీ తొండమేది, కదలటం ఏది, చెవులు ఆడించడం ఏది, నడవటం ఏది? ఎక్కడైనా ఇంత జానుడి బెత్తడు ఏనుగుంటుందా? 10 అడుగులు పైన ఉండేటువంటి ఏనుగుంటుంది కానీ అని విచారశీలన చేసేటప్పటికీ ఏనుగు కాస్త పోయి మళ్ళీ కొయ్య మిగిలిపోయింది. సోపి తత్రైవ. ఇది ఉదాహరణగా చెప్పారు. దీన్ని దృష్టాంతం అంటారు. దానికి ఇది మనకు అక్కర్లా, ఏనుగు అక్కర్లా, కొయ్య అక్కర్లా. మనకు కావాల్సింది ఏమిటి? మన సంగతి. అలాగా జగతి తథా పరమాత్మ. పరమాత్మ అదేవిధంగా జగత్తునందు ఏర్పడ్డాడు. అంటే ఇక్కడ జగత్తు అనేటువంటిది కొయ్య లాంటిది. అసలు ఆ కొయ్య అనేటువంటిది పరమాత్మయే. దాన్ని ఏం చేశాము? జగత్తుగా తయారు చేశాం, ఏనుగ్గా తయారు చేశాం. మనం జగత్తును చూస్తున్నాం. కానీ విచారించి చూడు, జగత్తు ఉందా అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా వివేకంతో, శాస్త్ర బలంతో మనం చూసేటప్పటికీ జగత్తు పోతుంది, మళ్ళీ పరమాత్మ మిగులుతుంది. జగతి తథా పరమాత్మ, పరమాత్మన్యపి జగత్ తిరోభవతి. పరమాత్మలో జగత్తు తిరోభవిస్తుంది. జగత్తునందు పరమాత్మ కనబడకుండా పోతున్నాడు. దాన్నే మాయా అన్నాం, దాన్నే మిథ్య అన్నాం. మనమంతా జగత్తునే చూస్తున్నాం, కానీ చూడవలసిందేమిటి? పరమాత్మను. జగత్ ఎటువంటిది? కొయ్యను చెక్కిగా ఏర్పరిచినటువంటి ఏనుగు లాంటిది. విచారణశీలం చేత ఆ ఏనుగు పోయి మళ్ళీ కొయ్య మిగిలినట్టుగా జగత్తు అనేటువంటిది విచారం చేస్తే జగత్ అంటే ఏమిటి, ఎక్కడుంది, ఎప్పుడుంది, ఏ విధంగా ఉంది అని శాస్త్ర ప్రమాణాలన్నింటినీ జాగ్రత్తగా భావన చేసి చూస్తే జగత్తు లేచిపోతుంది. జగత్తు లేచిపోతే ఏం మిగులుతుంది? పరమాత్మ మిగులుతాడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకని మొదటి భాగంలో ఏమేర్పడ్డాయి? తపస్సు, బ్రహ్మదేవుడు, 5 ఋషులు, సనత్కుమారుడు మొదలైనటువంటి వాడు నారదుడితో పాటు, తర్వాత 9 ప్రజాపతులు ఏర్పడ్డారు. అక్కడి నుంచి ఇంకొక స్వరూపం ఏర్పడింది, ఇంకొక యూనిట్, 5 అంశాలు. అవేమిటి అంటే ధర్మము, విష్ణువు, యజ్ఞము, మనువు, ఇంద్రాది దేవగణములు, ధాత్రీపతులు ఏర్పడ్డారు. అంటే 2వ స్టెప్ అన్నమాట, 2వ స్టేజ్. ఆ 2వ స్టేజ్ ఏమిటి? మొట్టమొదటి ధర్మం. అందులో ధర్మం అంటే చేయవలసినటువంటి కర్తవ్యము. ఏది చెయ్యాలో అది, ఏది చేయకూడదో దాన్ని మానివేయటం అనేది ధర్మం. ధర్మం అనేదాన్ని నిర్వర్తించడం చాలా కష్టము, కానీ స్థూలంగా ఈ మాట అనుకున్నాం, ధర్మం అనుకున్నాం. ధర్మం అంటే నిర్వర్తించడం కష్టం. అంటే ధర్మ శబ్దం చేత మనం ఒక అర్థాన్ని భావన చేస్తే అది ధర్మం. ధారణాత్ ధర్మ ఉచ్యతే. ఏదైతే అన్నిటినీ పట్టి నిలుపుతోందో
అది ఉండటానికి అవకాశం ఏర్పాటు చేస్తోందో దాన్ని ధర్మం అంటారు. దాని గురించి అని మన పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కూడా చాలా 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 విషయాలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్థూలంగా ధర్మము అంటే అది. ధర్మంతో పాటు విష్ణు వచ్చాడు. విష్ణు అంటే శ్రీమన్నారాయణుడు పరమాత్మ కాదు, స్థితికర్త అయినటువంటి విష్ణువు. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు అనేటువంటి వాడు. విష్ణువు అనే దానికి అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఆ విష్ణు వచ్చాడు. అక్కడి నుంచి యజ్ఞములు వచ్చినాయి. యజ్ఞము అని అంటే స్థూలంగా దేవ పూజ. యజ్ఞము అనేదానికి దేవ పూజ అని అర్థం. అటువంటి అశ్వమేధయాగం, రాజసూయ యాగం, పౌండరీకం మొదలైనటువంటివి అనేకమైనటువంటి యజ్ఞాలున్నాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా వచ్చినాయి. దేనికోసం వచ్చినాయి? సృష్టి అంతా కూడా నిలవటానికి. స్థితి. యజ్ఞము అనేటువంటిది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. యజ్ఞాలతో పాటుగా ప్రజలనందరినీ సృష్టించాట. ప్రజలు, యజ్ఞములు ఏకకాలంలో సృష్టింపబడ్డాయి. ప్రజలు, యజ్ఞాలు ఏకకాలంలో సృష్టింపబడ్డాయంటే అర్థం ఏమిటంటే మన శరీరంలో రక్తము, మాంసము, మజ్జ, అస్థి, స్నాయువు మొదలైనటువంటి స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి కనపడకుండా ఉన్నాయని తెలిసేటువంటి సూక్ష్మ శరీరం ఒకటి, అలాగే కారణదేహం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటిని కలుపుకొని ఆ మాతృగర్భంలోకి జీవుడు ఒకేసారిగా ప్రవేశిస్తాడు. అవే ఏమవుతాయి? పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి. తల్లి గర్భంలో సుమారు ఒక 2 కేజీలు బరువుగా ఏర్పడుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఉపచయము, అపచయము అని 2 జరుగుతూ ఉంటాయి. ఉపచయం అంటే పెరగటం, అపచయం అంటే తరగటం. ఈ 2 జరుగుతూ ఉండగా ఒక 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 80 కేజీల బరువు కలిగినటువంటి 6 అడుగుల దాకా ఉండేటువంటి ఒకానొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఇదంతా కూడా కలిసే. ఏమిటి సహా? దేంతో కలిసి? స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనే మూడిటితో కలిసి. అలాగే భగవంతుడు ఏం చేశాట? వాడిని పుట్టిస్తూ వాడు బతకటానికి, వాడు జీవయాత్ర చేయడానికి కావలసినటువంటి యజ్ఞాల్ని కూడా వాటితోనే కట్టగట్టి పంపించాట భూలోకానికి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సృష్టించి ఆ ప్రజాపతి, ప్రజలందరికీ పతి, పాలకుడు, రక్షకుడైనటువంటి ఆయన చెప్పాడు, ఇట్లా అన్నాడు, అనేన ప్రసవిష్యధ్వం. ఒరే ప్రజలారా, దీనితో మీరందరూ కూడా ఉత్పత్తి క్రియ అనేటువంటి దాన్ని సాగించుకోండయ్యా. ఏష ఓస్త్విష్టకామధుకు. ఇది మీకు ఇష్టములైన కామములను పితికేటువంటి కామధేను అవుతుంది. ఏది? యజ్ఞం. ఆ యజ్ఞము అనేటువంటిది మీకు కోరిన కోరికలన్నీ ఇచ్చేటువంటి కామధేను అంటిదవుతుంది. ఏష ఓస్త్విష్టకామధుకు దేవాన్ భావయత అనేన. మీరు ఈ యజ్ఞ ప్రక్రియ అనే దాంతో దేవతలందరినీ భావన చెయ్యండి. తే దేవా భావయంతు వహ. మీరు దేవతల్ని భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు. అంటే మీ క్షేమాన్ని, మీ యోగాన్ని వాళ్ళు కాంక్షిస్తారు. వాళ్లకు మీరు కొన్ని పదార్థాలు ఇస్తారు, మీకు వాళ్ళు కొన్ని పదార్థాలు ఇస్తారు. ఇప్పుడు ఒక పొలంలో మనం విత్తనం నాటుతాం, నాటకుండా పంట రాదుగా. అదే భావన. మనం భూమిని భావించడం అంటే దానికి చక్కగా దమ్ము చేసి, అక్కడ చక్కగా నీళ్లు పెట్టి, కావలసినంత నీరు ఉంచి, అక్కడ విత్తనం నాటి, దానికి కావలసినటువంటి కలుపు మొక్కలు మొదలైనవన్నీ తీసేస్తే పంట అనేది వస్తుంది. దాన్నే భావన అంటారు. భూమిని మనం మర్యాద చేసామన్నమాట. భావన అంటే మాట వరుసకు ఆ మాట అనుకుందాం, మర్యాద చేశాం, భూమిని గౌరవించాం. గౌరవిస్తే ఏం చేసింది? భూమి మనకు పంటనిచ్చింది. మనం ఈ నాట్లు వేయటం అనేటువంటిది చేయకుండా నాకు పంట కావాలంటే భూమి ఇస్తుందా? కాబట్టి తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః.
మీరు వాళ్ళు మిమ్మల్ని సృష్టించుకుంటూ ఉంటే, తృప్తిపరచుకుంటూ ఉన్నట్టయితే శ్రేయ పరమవాప్స్యథ, మహాశ్రేయస్సుని పొందుతారు అని భగవంతుడు ప్రజాపతి సృష్టించేటప్పుడు ప్రతివాడిని వాడి వీపుకి ఒక మూట కట్టి, యజ్ఞములనే వాటిని కట్టి లోకానికి పంపించాడు. మనం ఏం చేసాం? దాన్ని కట్టగట్టి అవతల పారేసినందువల్ల మనకు వచ్చింది ఏమిటి? రోగాలు, రోష్టులు, ఆహారం దొరక్కపోవటం, బతకడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ దొరక్కపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఏమండి, మేము హాయిగా బతుకుతున్నాం కదండి, చక్కగా పెద్ద పెద్ద కొంపలు కట్టుకున్నాం, మంచి మంచి శ్రేష్టమైనటువంటి వస్తువులు, వాహనాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, ఎక్కడి నుంచన్నా కాలు కిందికి పెట్టాల్సిన అవసరం లేకుండా కార్లు వగైరాలు పెట్టుకున్నాం, ఇన్ని సుఖాలు అనుభవిస్తుంటే దౌర్భాగ్యం అంటారేమిటి మీరు అని అంటే, నిజమే. ఇవన్నీ ఏం చేసినాయి? వీటితో పాటు మనం గమనించినటువంటి అనేకమైన అవలక్షణాలు కూడా మనతో పాటే ఉన్నాయి. మంచి శ్రేష్టమైన ఇల్లు కట్టుకున్నాం, చాలా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు, ఇది ఎట్టా కట్టావో చెప్పు, నీకు రాబడి ఎట్టా వచ్చిందో చెప్పు అని అన్నాడు. అని అంటే మెమ్మే బెబ్బే అంటే పద జైల్లో పెడతానన్నాడు. నీకు సుఖం కల్పించిన మాట నిజమే, కానీ ఆ సుఖం పక్కనే నీకు ఒక పనిష్మెంట్, శిక్ష అనేటువంటిది కూడా రాసిపెట్టి ఉంది. అందరికీ జరుగుతోందే అంటే ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ ఇంకో రకంగా జరుగుతోంది. అది రోగాదికంలాగా, ఇతరమైనటువంటి లోపాలలాగా, అన్నిటికంటే పరమ భయంకరమైనటువంటి జాడ్యం ఏమిటంటే తృప్తి లేకపోవటం ద్వారా ఆశ. ఒక 10 కోట్లు సంపాదించిన వాడు ఉన్నాడు అనుకోండి, 10 కోట్లు సంపాదించిన వాడు ఇంకా నాకు చాలు, నేను సంపాదించాలని కూర్చుంటాడా? ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడు. బెంగళూరులో మా బంధువుల అబ్బాయి ఒకడు ఉన్నాడు. వాడు గూగుల్లో చాలా చాలా టాప్ మోస్ట్ ర్యాంకులో ఉద్యోగం చేశాడు. అంటే నేను విన్నది ఏమిటంటే, ఆ రోజుల్లో వాడికి సుమారు నెల జీతం, అంటే మానేసి ఒక 5-6 ఏళ్ళు పైన అయింది, నెల జీతం 8 లక్షలో 9 లక్షలో నెల జీతం, అంటే మానేసి ఒక 5-6 ఏళ్ళు పైన అయింది, నెల జీతం 8 లక్షలో 9 లక్షలో నెల జీతం. వాడు కొన్నాళ్ళు చేశాడు, మా దగ్గర బంధువే. చేసి వన్ ఫైన్ మార్నింగ్ నాకు ఇంక చాలు, అక్కర్లేదు అని ఉద్యోగం మానేశాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఎవడైనా మానేస్తాడండి? నెలకు 8 లక్షల జీతం వస్తూ ఉంటే ఆ జీతం ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. నేను చచ్చిన తర్వాత నా తరాలు ఒక 30-40 తరాలు తిన్నా కానీ తరిగిపోకుండా ఉండాలనుకుంటాడు. కానీ వాడు సాటిస్ఫై, నాకు ఇంకా చాలు, ఉద్యోగం మానేశాడు. ఎంత 40 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు కూడా లేవు. ఇటువంటి భావన ఎంతమందికి ఉంటుందండి? రాని, ఇంకా ఎంత వస్తే అంత రాని, ఇంకా ఎంత వస్తే అంత రాని. దాన్ని ఏమంటారంటే, చెరువులో నీళ్లు వస్తూ ఉంటాయి, చెరువుకి ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం మించితే నీరు అక్కడ నిలవదు, వచ్చే నీరు మాత్రమే ఉంటే, పోయే నీరు లేకపోతే కట్ట తెగిపోయి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మనం అనుభవించేటువంటి సుఖాలు, భోగాలు మొదలైనవన్నీ కూడా శాశ్వతము కాదు, సుఖైక స్థానములు కావు అనిపిస్తున్నాయి. అట్లాగా సుఖైక స్థానములు కావు అంటే ఒక్క సుఖమే అనేటువంటిది మనకి ఇవ్వటం లేదు. అట్లా అని మనం వాటిని వద్దని అంటలే, కానీ ఇంకొక స్థితి కూడా ఉంది అని ఆలోచించాలి. అందుకని యజ్ఞం చేయాలి. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా అని భగవంతుడు చెప్పినటువంటి మాట అన్నమాట. కాబట్టి ఆ యజ్ఞాల్ని కూడా రెండవ దశలో, మొదటి దశలో హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మదేవుడు, రెండవ దశలో విష్ణువు, ఆ పక్కనే యజ్ఞంబులను మనువులను ఈ లోకాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మన్వంతర కాలం అంటారు, ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక పాలకుడు ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వైవస్వత మన్వంతరం. ఆ వైవస్వతుడు అనేటువంటి వాడు మనకు మనువు. వైవస్వతుడు అంటే సూర్యుని పుత్రుడు, వివస్వంతుడు అంటే సూర్యుని కుమారుడు అనమాట. ఆ మన్వంతరం. ఇట్లా ప్రతి మన్వంతరానికి ఒక్కొక్క పాలకుడు ఉంటాడు. వాళ్ళు ఇంద్రాది దేవగణంబులను, అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, ఈశానుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, అష్టదిక్పాలకులు, పైన సూర్యచంద్రుడు. ఇలాగా 10 దిక్కులకు
10 పాలకులు ఉంటారు. వీళ్ళందరూ ఏర్పడ్డారు. అలాగే చిన్న చిన్న భాగాలకు ఇంత విశాలమైనటువంటి భాగాన్ని అందరినీ అంతటినీ ఒక్కడు చూడటానికి అవకాశం లేదు కనుక ఎక్కడికక్కడ భూమి ఖండాలుగా ఏర్పడి ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క పాలకుడు ఏర్పడతాడు. వాళ్ళనే ధాత్రీ పాలకులు, రాజులు అంటారు. అందుకనే పురాణాల్లో పురాణం పంచలక్షణం అన్నారు. 5 లక్షణాలు కలిగింది. వంశ సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని. కాబట్టి వంశానుచరితం అంటే రాజవంశాలు, ఎవరి తర్వాత ఎవరు ఎంతకాలం ఏ విధంగా పరిపాలించారు అనేటువంటిది చరిత్ర అన్నమాట. అదంతా 2వ దశలో ఏర్పాటు చేశారు. దేవగణంబును ధాత్రీపతులునై అవతరించి జగంబుల రక్షింపుతుండు అధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునై విలయంబునొందించు. మళ్ళీ ఈ ఏర్పడినటువంటి విశ్వాన్నంతటినీ కూడా లయం చేసేసుకుంటుంది. ఆ పరమాత్మే లయం చేసుకుంటాడు. ఎందుకని? మనకు ఇది అసమాధేయమైన ప్రశ్నగా కనిపిస్తుంది. అంటే దీనికి ఎవడు సమాధానం చెప్పలేడు అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే శాస్త్రాలు ఏం చెప్పినాయంటే సమాధానం లోకవత్తు లీలా కళ్యాణం అన్నారు. ఈ లోకంలాగానే ఈ జగత్ కళ్యాణం, జగత్తుకు సంబంధించినటువంటిదంతా కూడా లోకంలాగానే ఉంటుంది. దాన్ని ఒక ఉదాహరణతో మనం సమన్వయం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదో ఒక మంచి పెళ్లి కార్యక్రమం ఉంది. పెళ్లి కార్యక్రమం సంకల్పం చేశాం. సంకల్పం చేసిన తర్వాత ఒక పెద్ద హాల్ తీసుకున్నాం. ఆ హాల్లో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, అలంకారాలు, భోజనాదులకు ఏర్పాట్లు, ఇతరమైనటువంటి మంత్రతంత్ర యంత్రాదులకు కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడున్నాయండి? సంకల్పము అనేది జరిగిన తర్వాత. ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఆ ముహూర్తము ఏదో 9:34 అని అన్నారు. ఆ ముహూర్తం అయిపోయిన తర్వాత ఆ తతంగం ఇంకా కొంచెం సేపు అటు ఒక 2 గంటలు, ఇటు 2 గంటలు అవుతుంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఆ సెటప్నంతా అట్టాగే ఉంచుతామండి. ఆ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి మండపము, ఆ అలంకారాలు, ఆ తెచ్చినటువంటి పాత్ర సామగ్రి, వంటలకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇదేదో బాగానే ఉంది ఇట్టాగే ఉంచుతామని అంట. అన్నిటినీ వైండప్ చేస్తామా లేదా? వాటిని అన్నింటినీ సర్దేసేసి ఎక్కడివక్కడ ఇచ్చేస్తామా లేదా? దాని పేరే ప్రళయం. అది లోకవత్తు లీలా కళ్యాణం, లోకంలో లాగానే. కాకపోతే దానికి మంచి ఉదాహరణ ఏం చెబుతారంటే, చిన్నపిల్లవాడు ఇసుకలో పిచ్చిగూడు కడతాడు. కాలు పాదం అడ్డం పెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఒక తన్నుదని పోతాడు. ఇది ఎందుకు జరిగింది అంటే ఎవడు సమాధానం చెప్పలేడు. దాన్ని అందుకనే వాళ్ళు లోకవత్తు అన్నారు. లోకంలో లాగానే అంతా ఏర్పడింది. ఇప్పుడు మనం దానికి సంతృప్తికరమైన సమాధానమే చెప్పుకున్నామని అనుకుంటున్నాం. ఎందుకనంటే చెప్పానుగా, కళ్యాణము అనేటువంటిది ముహూర్తానికి సంబంధించి, ఆ ముహూర్తానికి సంబంధించిన అటు ఇటు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాల ప్రమాణం మినహాయిస్తే ఇటు ముందర లేదు, ఆ తర్వాత ఉండదు. అంతేనా? అంతకుమించి ఇంకోటేం లేదు కదా. కాబట్టి ప్రళయం కూడా జరగాలి. ఈ ప్రళయం జరగటానికి మళ్ళీ ఆ భగవంతుడే మళ్ళీ కొన్ని స్వరూపాలు పొందాడు. ఏమిటా స్వరూపాలంటే, అధర్మం అంటే ధర్మాన్ని వెనకాల పుట్టించాడు. ఆ ధర్మమును చెడగొడితే తప్ప ప్రళయం జరగదు. ధర్మం చెడిపోవాలి. ధర్మం చెడిపోవటానికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఏమిటి? అసురులు, ఉరగులు అంటే మహా క్రూరమైనటువంటి విషం కలిగినటువంటి మహాసర్పాలు మొదలైనవి. ఇప్పుడు మనం ఏదో పెడుతూ ఉంటాం. నారదుల వారు పూర్వజన్మలో వాళ్ళ తల్లి ఒక విష్ణు భక్తుని ఇంట్లో సేవకురాలుగా పనిచేస్తోంది. ఆ సేవకురాలుగా పనిచేస్తుంటే పొరపాటున ఒక రోజున ఆమె పొద్దున్న 5 గంటల ప్రాంతంలో పాలు తీద్దామని వెడుతుంటే ఆమె కాలు తెలియకుండా ఒక పాము మీద పడింది. పాము కాటు వేసింది. ఎవరిది పాపము?
ఎవరిది పాపం కాదు, అది అట్టా జరగవలసి ఉంది. కాబట్టి అక్కడ ఉరగ రూపంలో యముడనేటువంటి వాడు వచ్చి ఆమె ఆయువుని ఉపసంహరించి వేశాడు, విత్డ్రా చేసేసాడనమాట. కాబట్టి అధర్మము, మహోరగములు, రాక్షసానీకములు, రాక్షసులు రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలతో కూడినటువంటి వాళ్ళు, మధువు అనేటువంటి వాడు, జంభుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాక్షసులు. వీళ్లకు ఒకటే పని ఏమిటి? వాళ్ళకి అసురులు అని పేరు పెట్టారు. ప్రాణాలు తీసివేయటమే. అసూన్ రాతి గృహ్ణాతీతి అసురః. ఇతర జీవజంతువుల యొక్క ప్రాణాన్ని తీసివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఒకటి విషయం గమనించాలి. మనలో కూడా తెలిసో తెలియకో ఎవరినైనా చంపే లక్షణం కనుక ఉన్నట్టయితే మనం కూడా అనేకమైన చంపుతూనే ఉన్నాం. భోజనం కోసం అనేకమైనటువంటి జీవ పదార్థాలని ప్రాణాలు తీసేస్తున్నాం. తెలియకుండా క్రిమి కీటకాదులన్నింటినీ నలిపి సంహరించేస్తున్నాం, నాశనం చేసేస్తూ ఉన్నాం, ప్రాణాలు తీసేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో కూడా రాక్షస లక్షణాలు ఉన్నాయి. అవి బాగా స్ఫుటంగా ఉండేటువంటి వాళ్ళని మాత్రం ప్రత్యేకించి ఒక జాతిగా చెప్పారు. మహోరగంబును రాక్షసానీకంబునునై విలయంబునొందించు విలయము, విశేషముగా లీనమైపోవటము. లీనమైపోవటం అనేదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక చిన్న పాత్ర, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసులో నీళ్లు, స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్ళని నింపి అందులో ఒక ఉప్పురాయి వేసాం. ఉప్పురాయి వేస్తే ఏమవుతుంది? మన చేతిలో పట్టుకున్నాం ఆ ఉప్పురాయిని. ఆ ఉప్పురాయి అనేటువంటిది నీళ్లల్లో పడేటప్పటికీ కరిగిపోయి రాయితనం పోయింది. అందులో ప్రతి అణువు కూడా ఈ జల అణువులలో కలిసిపోయి మనకు కనబడకుండా పోయింది. దాని పేరే విలయము, విలీయమానము అవుతుంది. అట్లాగే ఈ సృష్టి మొదట ధర్మాది దృష్టితో ఏర్పడినటువంటి ఈ సృష్టి ఆ మొట్టమొదట తపస్సుతో ఏర్పడినటువంటిది ధర్మంగాయి, అధర్మంగాయి. తపస్సు అయినప్పుడు భావనాత్మకంగా ఉంది, ధర్మంగా ఉన్నప్పుడు వస్తువాత్మకంగా ప్రపంచాత్మకంగా ఉంది, అధర్మంగా అయినప్పుడు మళ్ళీ ఆ పరమాత్మలో లీనమైపోతోంది. అందుకనే శివుడు ప్రళయస్వరూపుడు అని అంటే ఆ ప్రళయస్వరూపం కూడా మంగళమే. శివుడు అనే పేరుంది ఆయనకి. ఆ శివుడు అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. అధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునై విలయంబునొందించు. ఈ తాత్పర్యాన్ని అంతటినే అద్భుతమైనటువంటి ఆ పద్యంలో పోతన గారు చెప్పారు. ఎవ్వనిచే జనించు జగము, బ్రహ్మదేవుడు తపస్సు. ఎవనిచే జనించు జగము అన్న చోట మనకు మొట్టమొదటి వరుసలో కనిపించేవాళ్ళు ఎవరు? తపస్సు, బ్రహ్మదేవుడు, ఋషులు, దేవతా గణాలు. రెండవ వరుసలో కనిపించేది ఎవరు? ధర్మము, విష్ణువు, మరి ఇతరమైనటువంటి యజ్ఞము, మనువు, ఇంద్రాది దేవతలు అనేవాడు. మూడవ స్థితికి వచ్చేటప్పటికీ అక్కడ కనిపించేది ఎవరు? అధర్మము, రుద్రుడు, తర్వాత పాములు మొదలైనటువంటివి, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాయి? చుట్టబెట్టేస్తున్నాయి.